పవిత్రమైన తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు గౌరవించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవికి ఎంతో పవిత్రంగా చేయాల్సిన దాన్ని ఆ పవిత్రమైన దాన్ని అపవిత్రం చేసి రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి దేవస్థానం విశిష్టత ఏంటో మనందరికీ తెలిసిందే. దాంట్లో చిన్న ఆరోపణ వచ్చినా సరే ఎమ్మటే ఆ పదవి నుంచి వైదొలిగి దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఆ పదవికి అపవిత్రం చేసి అందరూ దాన్ని చెప్పడానికి బాగాలేదు. అందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా ఎన్ని చూడటం జరిగింది. ఇంత జరిగినా కూడా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మేము ఏదైనా చేస్తాము, ఏది చేసినా మాకు పేపర్ ఉంది, మీడియా ఉంది. ఆ పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పదవి నుంచి తొలగించి ఎంక్వైరీ చేసి కొత్త చైర్మన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి గతంలో పృథ్వీని సినిమా యాక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తి దాంట్లో ఒక పదవి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒక ఆడియో ఆయన వాయిస్ బయటకు వచ్చింది. దాన్నే ప్రతిపక్షాలు అని అనగతలకే ఆ పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా ఉంటాడో, మరి తిరుపతి దేవస్థానం మీద అంత గౌరవంతో అతనికి ఎలక్షన్లో సహాయపడిన మనిషిని కూడా తీసేసి ఒక మనిషి పోయినా పర్వాలేదు అనే దాని మీద ఆ పదవి నుంచి ఇమీడియట్గా తొలగించాడు. మరి మీరు ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఇప్పుడు అందరికీ ఆ పవిత్రతని మన జనాల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు? ఇప్పుడు కూడా స్టిల్ ఇన్ని నెలలైనా సరే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోకుండా ఇంకా కొనసాగింపు అనేది చాలా దారుణమైన విషయం. తిరుపతిని ఎవరు సక్రమమైన మార్గంలో నడిపారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మరి 2 కొండలని 7 కొండలు అని చెప్పి జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి దాన్ని ఏదో ఒక అభాండం వేయాలి, దేవస్థానాన్ని అపవిత్రం చేసే విధంగా కొన్ని వీడియోలు రావడం బయటికి చాలా దురదృష్టకరమైన విషయం ఇది. మరి దాన్ని వాళ్ళందరూ వాళ్ళే తప్పుకొని నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మళ్ళీ చైర్మన్ పదవి ఇవ్వాలి. ఇంకా దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితి ఇంకా మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం అని చెప్పే మాటలు కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా బిరుకు లేకుండా ఆ మాట చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు తిరుపతిలో జరగకుండా చూడాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉన్నది. దాన్ని ఇమీడియట్గా ఆ చైర్మన్ పదవిని రిమూవ్ చేసి కొత్త చైర్మన్ పదవిని నియమించాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మంచి వ్యక్తికి ఇవ్వాలి. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు కాదు ఇది 7 కొండలు అని చెప్పి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని రాజశేఖర రెడ్డి గారే 2 కొండలు అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేయడం కూడా జరిగింది. దాన్ని మరలా ఆ జీవో తీసుకొచ్చి మొన్న ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలని చెప్పి ఇచ్చింది జీవో తీసుకొచ్చి చూపించి
చంద్రబాబు గారే మళ్ళా దాన్ని రద్దు చేస్తానని చెప్పి కొన్ని చర్చల్లో కూడా మాట్లాడటం జరిగింది. అది మళ్ళీ కొన్ని యూట్యూబ్లో కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ కూడా తిప్పికొడతా ఉన్నారు. లడ్డు విషయంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి లడ్డులో కలిపారు లేకపోతే అది కలిపారని చెప్పి మాట్లాడటం అనేది సబబు కాదు. ఏదైనా నిర్ధారంతో మాట్లాడాల్సిన పదవులే ఉండి చేయాల్సిన పనులు అనవసరంగా దాని మీద లడ్డు మీద ఒక రాజాంతరం చేశారు. దానికి చిట్టి ఇవ్వడం కానీ అట్లాగే సుప్రీంకోర్టు కూడా నీ దగ్గర ఏం ఆధారం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అడగటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒక మతం మీద లేకపోతే కొంత వ్యక్తుల మీద ఇలాంటి ప్రచారం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని సక్రమైన మార్గంలో తిరుపతిలో నిన్నగాక మొన్న యూట్యూబ్లో కొన్ని చూడటం జరిగింది. తిరుపతిలో 48 గంటలు దర్శనానికి పడుతుంది అని చెప్పి కర్ణాటక చిన్న పిల్లలు వీడియో పెట్టడం జరిగింది. రీల్స్ తయారు చేసి పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ టైం అంటే ఈ టయానికి 4 గంటలు 5 గంటలు దర్శనం అయ్యేది. తిరుపతిని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామానికి గుళ్ళు కట్టించడం, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద టెంపుల్స్ కట్టించడం ఇవన్నీ కూడా గతంలో జరిగింది శ్రీవాణి ట్రస్ట్ పెట్టి. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి కూడా దాదాపు 35 గుళ్ళు తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే సెవంటిపై తాళ్ళూరులో దాదాపు 2 కోట్ల పైన మరి ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం తీసుకురావడం జరిగింది. కోసూరుకు కూడా శాంక్షన్ చేపించి లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ అయ్యి ఉంది. కనీసం దాన్ని కట్టడానికి ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు ఉండోళ్ళు. అలాంటి పరిస్థితి. మరి శ్రీవాణి ట్రస్ట్ తీసేస్తామే రాగానే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తీసేసే పరిస్థితి లేదు. అలాంటి సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశాడు. వచ్చిన తర్వాత కూడా మరి దర్శనానికి పోయి జనం తొక్కిసలాట్లో కూడా జనం చనిపోవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇలాంటి అపవిత్ర సంఘటనలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇప్పటికైనా ఆ చైర్మన్ పదవిని తీసేసి కొత్త చైర్మన్ని ఎన్నుకొని ఆ తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇప్పుడు మా అందరి తరఫున డిమాండ్ చేసేది ఇప్పటికైనా బిఆర్ నాయుడిని తొలగించి కొత్త చైర్మన్ని నియమించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఒక బీజేపీ లీడర్ ఉండి ఆ లీడర్ను పంపించి ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టకుండా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అభివృద్ధి ఏం చేశారంటే ఇక్కడ ఒక అతను మా ఆలోక్ సుధాకర్ వచ్చి వాస్తు ప్రకారం అని చెప్పి గోడ పడేయంగానే పడేశారని చెబుతున్నారు. అంటే పడేయటం ఒక గొప్ప, కట్టడం ఒక గొప్ప అనేది ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేశారు, ఈ ప్రాంతానికి ఏం చేశారు, ఇక్కడ డెవలప్ చేశారంటారు. 100 కోట్లు 200 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఏదో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. 2 సంవత్సరాలు అయింది. ఏం చేశారు? నేను ఈ గుడికి ఈ టెంపుల్కి నా సొంత డబ్బులు కానీ గవర్నమెంట్ డబ్బులు కానీ రోడ్డు వేసాను. చూడండి, కొండ మీద రోడ్డు వేసాను, ఘాట్ రోడ్ నేను వేసాను. ఈ ప్రాంతం వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతా ఉంది. అమరావతి నుంచి రాకపోకలకి ఆ బ్రిడ్జి మునిగిపోతుందని చెప్పి నేను ఆ బ్రిడ్జికి తీసుకొచ్చి ఆల్రెడీ ఆ బ్రిడ్జి కాలమ్స్ అన్ని లేపి చేయటం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జి పూర్తి చేయడం చేత కాలేదు. 2 సంవత్సరాలు అయింది. నేను ఇంత డెవలప్ మరి ఈ ప్రాంతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నాడు కొమ్మరపల్లి శ్రీధర్ గారు. మరి అమరావతి బెల్లంకొండ రోడ్డు వేయలేకపోయారు. నేను వేసాను ఆ రోడ్డు, నేను తీసుకొచ్చాను ఆ రోడ్డు. ఇంత డెవలప్ నేను చేశాను. ఏం చేశారా అని అడుగుతున్నారు. ఏం చేశారో కూర్చోంటే ఎవరికైనా సరే సమాధానం చెప్పడానికి నాకు కూర్చొని మాట్లాడతారండి. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు కూడా మీరు అడ్డుకునే పరిస్థితి చేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందో. రోడ్డు మీద కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదంట. ఇది ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి. కనీసం
డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కేసు ఒక దెబ్బ తగిలితే కానీ ఒక గొడవ జరిగితే కేసు పెడతానికి పోతే కేసు కూడా తీసుకోలేని పరిస్థితి మన ప్రభుత్వం ఎంత డిపార్ట్మెంట్ కూడా ఎలా చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా.